కవిత ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ఒక దారి ఏదో క్రియేట్ అయింది, జైల్లో ఉన్నప్పుడే చర్చ వచ్చింది, నేనే అడ్డుకున్నా అని చెప్పేసి. సో ఈరోజు అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా బీసీలను కాకుండా రామచంద్రరావు గారికి అధ్యక్ష ఎంపిక ఇస్తున్నారంటే కారణం ఏంటంటే రేపొద్దున బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తుకు ఒక దారి వేయడానికి ఈ రోజు ఈ అధ్యక్ష నియామకం జరుగుతోంది అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాక్. సారాయి కేసులో జైలుకు పోయిన వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడారా? మీరు చెప్పండి. ఇది అంత ఇంపార్టెంట్. వాళ్ళ గురించి మాట్లాడకపోయినా ఈ చర్చ గురించి అది తెచ్చింది కదా, ఎన్నో చేసుకుని రావచ్చు, రకరకాల చర్చలు తీసుకొని రావచ్చు. ఏమో మనం ఇక మన నోరు ఇప్పితే చాలా చర్చలు వస్తాయి, ఎందుకు అనవసరం? సో దాన్ని ఖండిస్తున్నారా? ఖండితంగా అవసరం లేదండి. ఇప్పుడు పిచ్చి కథలు, ఈ సినిమా కథలు ఇవన్నీ రాసుకోమని చెప్పాలి వాళ్ళకు. ఎందుకు పొలిటికల్ స్టోరీస్ రాస్తారు వాళ్ళు అర్థం కాదు నాకు. ఆ లెటర్ మీద ఆమె మీద పాపం బ్రో ఆ జైలుకు పోయి వచ్చింది పాపం, సారాయి వ్యాపారంలో బయటపడ్డది. ఏదో బెయిల్లో ఉన్న జాగ్రత్త ఉండాలి. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి ఇప్పుడు నాయన కూర్చొని రాస్తారా ఎవరన్నా? ఇప్పుడు చెవులు చెప్పాలి, లేకుండా మాట్లాడాలి, కానీ ఏమైనా ఉత్తరం రాస్తారా? తెలంగాణ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ మీరు మాస్ లీడర్ అని చెప్పేసి మీ అంతటి మీరు చెప్తున్నారు. గతంలో మాస్ లీడర్ ఎప్పుడు చెప్పలే. మాసే నేను లీడర్ అని చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్పలే, ఇప్పుడు నేను లీడర్ అని కూడా చెప్పలే, నేను కార్యకర్తనే చెప్తున్నా. మాటల యుద్ధం తెలంగాణ నడుస్తుంది, అటు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. సో ఇట్లాంటి ఒక కెప్టెన్షిప్స్ లో నడుస్తున్నటువంటి క్రమంలో మీరు ఎంతవరకు తట్టుకోగలుగుతున్నారు? వాళ్ళు మాటలు చేస్తారు, మీ చేతులు చేయబడదు, అంతే అంతే. ఏమో ఓన్లీ సింపుల్ ఆన్సర్. వాళ్ళది మాటలు, మాది చేతులు. సో కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి తోటి ఈక్వల్ గా రామచంద్రరావు గారు ఢీ కొట్టబోతున్నారు ఈసారి. ఏంటంటే మా పార్టీ మాది, మేము రేపు అధికారంలో వస్తాము. మాకు ఎవరితోనే మా పోటీ అనేది మాకు అవసరం లేదు. ప్రజల విశ్వాసం మేము గెలవాలి అంతే. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాకు ఏముంటుందండి? మేము ప్రజల్ని మేము విశ్వాసం గెలవాలి, ప్రజలతో ఒక ఆశీర్వాదంతో అధికారం రావాలి, అది మా ప్రయత్నం. వాళ్ళతో పోటీ పడాల్సిన ఏదైనా ఫుట్బాల్ మ్యాచ్ కాదు కదా. ఈ అధ్యక్షుడైనా కనీసం పని చేసుకొనియండి అని చెప్పేసి ఒకానొక సందర్భంలో బండి సంజయ్ అన్న మాటను ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, సో అధ్యక్షులను పనిచేసేటువంటి పరిస్థితి లేదా? గతంలో గ్రౌండ్ లో బండి సంజయ్ ఉన్నప్పుడు గ్రాఫ్ చాలా బాగా పెరిగింది. ఎవరన్నా కాకుండా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి పెరిగింది. సో ఆ తర్వాత ఆఫ్టర్ బండి సంజయ్ ఆ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. యాజ్ అ జర్నలిస్ట్ గా నేను కూడా చూస్తూ వస్తున్నా, చాలా చర్చలు చేస్తూ వస్తున్నా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ మీద బాధ్యతలు పెరిగినాయి. సో మీకున్నటువంటి ద వే ఆఫ్ ప్రొసీజర్ ఏంటి? ఎట్లా గ్రామ స్థాయి నుంచి మొన్ననే తీసుకున్నాను. బట్ అవర్ థ్రస్ట్ ఈజ్ బూత్ లెవెల్, గ్రామీణ ప్రాంతంలో గ్రౌండ్ నుంచి మేము చేసాం. ఇక తర్వాత దానికి ముందు ఏమైనాయి, దాని తర్వాత ఏమైనాయి, ఇది ఏంటి అనేది ఇప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ గ్రోయింగ్ అక్రాస్ తెలంగాణ. అక్రాస్ తెలంగాణ బీజేపీ ఈజ్ గ్రోయింగ్. మేము దాన్ని నిర్మాణం చేసుకుంటాం, దాన్ని క్యాష్ చేసుకుంటాం, దాన్ని బలపరుస్తాం. పార్టీ బలోపేతం చేయడం అనేది మా ఒక ముఖ్య లక్ష్యం. ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. అది ఒంటరిగా మేము పోయినసారి ఒంటరి చేసి ఇప్పుడు ఒంటరి చేస్తాం.